వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా స్పందించి ఇది కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన ఎవడు లేడండి. ఆడందరూ రాజకీయాల కోసం ధర్నాలు చేశారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచించారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏమవుతుందని ఒక్కడు కూడా ఆలోచించారు. ఏ ఒక్క పార్టీ కూడా లేదండి. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నది అత్యంత దరిద్రమైన పరిస్థితులు అయిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఎలా అయితే సంపాదించి ఒక్కొక్కడు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు వెనకేశారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి వాడికి మించినోడులాగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే వాళ్ళ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, అంతకుముందు కమ్మ సామాజిక వర్గం, వీళ్ళిద్దరూ కూడా అంటే ఇక్కడ కులాలు ఎందుకు మంచి చేస్తా అంటే వాళ్ళు చేసేవన్నీ నామినేటెడ్ పోస్ట్ అన్ని కూడా అలాగే అండి. ఏ ఒక్కడ కూడా వాళ్ళ పోస్ట్కి సంబంధించి వాళ్ళకి ఏంటంటే మీరు ఏది తీసుకున్నా కూడా అంతే. టీటీడీ తీసుకున్నా కానీ రేపు పొద్దున వచ్చే మీకు రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా రైతు